లక్నోకి ఇంకా కేకేఆర్‌కి మ్యాచ్ అయింది. ఈ ఐపీఎల్‌లో బెస్ట్ మ్యాచ్ అంటే ఇదే అని చెప్పొచ్చు. ఈ మ్యాచ్‌లో అయితే సూపర్ ఓవర్ జరిగింది. అసలు సూపర్ ఓవర్ జరుగుతుందని ఎవరు కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మనమైతే సూపర్ ఓవర్‌ని చూసి చాలా రోజులైంది. నార్మల్‌గా లక్నోకి, కేకేఆర్‌కి మ్యాచ్ అంటే బోరింగ్ మ్యాచ్ అవుతుందేమో అనుకున్నారు. కానీ ఈ మ్యాచ్ వచ్చేసి థ్రిల్లర్ మ్యాచ్ అయింది. సునీల్ నారాయణ అయితే తనేంటో మరోసారి నిరూపించుకున్నాడు. అయితే ఇంతకీ ఈ మ్యాచ్‌లో ఏమైంది? సూపర్ ఓవర్ జరగడానికి కారణం ఏంటి? ఇంకా లక్నో సూపర్ జెయింట్స్ వచ్చేసి ప్రతి మ్యాచ్ కూడా ఎందుకు ఓడిపోతున్నారు? సో ఇప్పుడైతే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. టాపిక్ దగ్గరికెళ్ళే ముందు మీరైతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో టాపిక్ దగ్గరికి వచ్చేస్తే కేకేఆర్ టీం వచ్చేసి ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు వికెట్లు అయితే తొందర పడిపోయాయి. రహానే, టీమ్ సీఫర్డ్ ఇంకా రఘువంశీ ఈ ముగ్గురు అయితే తొందర అవుట్ అయిపోయారు. ఈ మ్యాచ్లో రఘువంశీ వచ్చేసి అసలు అవుటే కాదు, కానీ అయినా కూడా అవుట్ అని ఇచ్చారు. ఇతను వచ్చేసి వికెట్లకు ముందు ఉరికాడు. సో ఇతనైతే రన్అట్కి అడ్డం వచ్చాడని అవుట్ ఇచ్చారు. చెప్పాలంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలాసార్లు అయింది, కానీ వేరే వాళ్ళకి మాత్రం అవుట్ ఇవ్వలేదు. ఇతనికి మాత్రమే అవుట్ ఇచ్చారు. సో తర్వాత అయితే కెమెరాన్ గ్రీన్ ఇంకా రింకు సింగ్ వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ వచ్చింది. కెమెరాన్ గ్రీన్ అయితే 21 బాల్స్లో 34 కొట్టాడు. కానీ టీమ్ స్కోర్ వచ్చేసి 155 వెళ్ళిందంటే దానికి కారణం రింకు సింగ్ అని చెప్పాలి. రింకు సింగ్ అయితే 51 బాల్స్లో 83 కొట్టాడు. ముఖ్యంగా ఆ లాస్ట్ ఓవర్ ఏదైతే ఉందో ఆ ఓవర్లో అయితే ర్యాంప్ ఆడించాడు. లాస్ట్ ఓవర్లో దిగ్గజ్ టాతి బౌలింగ్లో 4 సిక్స్లు కొట్టాడు. లక్నో టీంలో మోషిన్ ఖాన్ వచ్చేసి చాలా బాగా వేశాడు. ఇతనైతే ఏకంగా 5 వికెట్లు తీసుకున్నాడు. సో తర్వాత అయితే లక్నో టీం వచ్చేసి బ్యాటింగ్ చేసింది. లక్నో టీంలో మార్క్రమ్ ఇంకా రిషబ్ పంత్ వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ వచ్చింది. మార్క్రమ్ వచ్చేసి 31 కొడితే రిషబ్ పంత్ వచ్చేసి 42 కొట్టాడు. సో వీళ్ళిద్దరు అవుట్ అయిపోయాక మిగతా బ్యాట్స్మెన్ అందరూ తొందరగానే అవుట్ అయిపోయారు. వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ కూడా కొంచెం కొంచెం కొట్టి అవుట్ అయిపోయారు. సో ఈ టైంలో కేకేఆర్ వైపు మ్యాచ్ అనేది ఉంది. ఇంకా ప్రతి ఒక్కరు కూడా కేకేఆర్ టీం గెలుస్తుందేమో అనుకున్నారు. కానీ లాస్ట్ 2 ఓవర్స్లో హిమ్మత్ సింగ్ అని ఒక బ్యాట్స్మెన్ వచ్చాడు. ఇతనైతే చాలా బాగా ఆడాడు. ఇతను కూడా అవుట్ అయిపోయాక షమీకి స్ట్రైక్ వచ్చింది. లాస్ట్ బాల్లో అయితే 7 రన్స్ కొట్టాలి. ఆ టైంలో షమీ వచ్చేసి 6 కొడతాడు. సో దీంతో ఈ మ్యాచ్ అనేది సూపర్ ఓవర్గా మారింది. అసలుకి మొహమ్మద్ షమీ 6 కొడతాడని ఎవరు కూడా ఊహించలేదు. ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పాలి. అయితే సూపర్ ఓవర్లో మాత్రం కేకేఆర్ టీం వచ్చేసి తీసింది. సూపర్ ఓవర్లో సునీల్ నారాయణకి బౌలింగ్ ఇచ్చారు. సునీల్ నారాయణ అయితే 2 వికెట్లు తీశాడు. ఒక పరిగిచ్చి 2 వికెట్లు తీశాడు. ఇక చెప్పాలంటే సునీల్ నారాయణకి సూపర్ ఓవర్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఉంది. ఒకప్పుడు సునీల్ నారాయణ వచ్చేసి నికోలస్ పురాన్కి మేడ్ ఇన్ సూపర్ ఓవర్ వేశాడు. అదే సీన్ని ఈ మ్యాచ్లో కూడా రీక్రియేట్ చేశాడు. నికోలస్ పురాన్ అయితే ఫస్ట్ బాల్కి అవుట్ చేశాడు. సో తర్వాత కేకేఆర్ బ్యాట్స్మెన్ అయితే ఫినిష్ చేశారు. ఈ మ్యాచ్ని కేకేఆర్ టీం గెలవడంతో 8th ప్లేస్కి వెళ్ళింది. ఇంకా లక్నో టీం వచ్చేసి 10th ప్లేస్లో ఉంది. సో ఓవరాల్గా బోరింగ్గా ఉండే మ్యాచ్ని సూపర్ ఓవర్గా మార్చారు. ఇక్కడైతే సునీల్ నారాయణ్ ఇంకా రింకు సింగ్ వీళ్ళిద్దరికైతే క్రెడిట్ ఇవ్వాలి. సో ఇది మ్యాటర్. చూసారు కదా వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.